హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు LAVI'S గ్రాండ్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్నాను వెజ్ రోల్. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 క్యాప్సికమ్, 2 క్యారెట్ తురుము, 3 గ్రీన్ చిల్లీ, 1 పెద్దది ఆనియన్, 1 టమాటో, 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 కప్పు స్వీట్ కార్న్, 2 టేబుల్ స్పూన్ ఎగ్లెస్ మాయో, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, తగినంత ఆయిల్. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి మెత్తగా. ఇది తడిపి పెట్టుకున్నాక ఇలా మూతేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెజ్ రోల్కి సంబంధించిన రెసిపీని తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇంకొంచెం ఆయిల్ వేడి అయింది. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, ఇలా కొంచెం చిట్టపటలాడుతున్నప్పుడు ఆనియన్స్ వేయాలి. క్యారెట్ వేయాలి. ఇలా 1 నిమిషం పాటు ఇలా క్యారెట్ వేయాలి నూనెలోనే. హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దండి, సిమ్లో పెట్టి వేయించండి, చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ ఉంది కదా, స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. క్యాప్సికమ్ వేయాలి. టమాటో ముక్కలు వేయాలి. ఇప్పుడు ఇవి రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గేం దాకా ఉంచుకోవాలి. మూత తీసి చూద్దాము. ఈ మాత్రం ఉడికితే చాలు, మరీ ఎక్కువ ఉడికినా బాగోదు. ఈ మాత్రం వెజిటేబుల్స్ సరిపోతుంది. ఈ మాత్రం ఉడికితే, మరి ఎక్కువ ఉడికే అవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటా అంతా మెత్తగా అయిపోయింది కదా, ఇలా అయినా చాలు, సరిపోతుంది. ఇంకా ఎక్కువ అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మనం చపాతీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇందాక మనం ముందుగా తడిపెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఇప్పుడు మనం చపాతీలాగా రౌండ్గా చేసుకున్నాము. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాక మంచిగా ఇలా కలపాలి. ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెడదాము. పెన్నం వేడైంది. మనం చపాతీ వేసుకున్నాము. ఇది 2 వైపులా ఫస్ట్ ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. తర్వాతకి మీద ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ని, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 2 టేబుల్ స్పూన్ మేయో క్రీమ్, ఇలా చపాతీ తీసుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని తీసి
ఇవి ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. ఈ పేపర్ ఇలా పెట్టి ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇలా మధ్యలోకి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన వెజ్ రోల్ రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.